వరలక్ష్మి ఈరోజు కొన్ని ఆసనాలు చేసింది ఫ్రెండ్స్. ఒక ఆసనం అయితే ఇప్పుడు వజ్రాసనంలోకి వచ్చేసినాం. వజ్రాసనంలో ఉండి ఓం నమ శివాయ అని ఒక 10 సార్లు నుంచి 15 సార్లు అన్న తర్వాత కొంచెం అయితే చేయమన్నాను, కానీ అప్పటి వరకు అయితే ఉండలేక కొద్దిసేపు అయితే చేసింది. నేనే వండర్ అవుతున్నా ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా వరకు వరలక్ష్మి యోగా చేయడం నాకు ఒక ఆశ్చర్యమే అని అనిపిస్తుంది. మీరు ఎంతమంది యోగా చేస్తారో కింద కామెంట్ చేయండి భయ్యా. ఫ్రెండ్స్, ఈరోజు మా వరలక్ష్మి యోగా చేస్తూ కొన్ని ఆసనాలు చేసింది ఫ్రెండ్స్. నేనైతే అస్సలు పరిశాన్ అయిపోతున్నా. ఇంత బాగా చేస్తుందేమో అని అనుకోలేదు, కానీ వరలక్ష్మి ఇంత బాగా చేసిందంటే చాలా బాగా చేసింది. అందుకోసం కొంచెం అయితే వీడియో తీసినాను. కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం వార్మప్ చేసి తర్వాత గుంజిలు తీయమన్నాను. గుంజిలు బి తీసింది తెలుసా. ఒక గుంజిలు బి తీసిన తర్వాత వీడియో లెంత్ అవుతుందని కొంచెం పెట్టినాను. ఇంకొకటి ఏంటంటే పొద్దుగాల మా ఇంటికాడ దేవుడు గోవిందుడు సాంగ్స్ వస్తాయి. సో దానివల్లే మన కాపీరైట్ వస్తుందేమో అని కొంచెం భయపడ్డాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్. తీసుకుపోతున్నా ఏమంటుందో ఏమో. ఆల్రెడీ చెప్పింది టిఫిన్ తీసుకురా అని. నాకు ఏమైనా ఉంచుతుందా లేకపోతే అయిపోగొడుతుందా అనేదే డౌట్ ఉంది. ఎట్లా టైం అవుతుంది నాకు. ఆల్రెడీ చెప్పినా నేను, నాకు అవుతలేదు, నేను పోవాలి టైంకి అంటే టిఫిన్ తీసుకురావా, ఇదే నా మర్యాద అనివి అన్నది. చూడండి ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తా. ఆల్రెడీ వచ్చేసినాం ఈరోజు అయితే వెళ్తురు చాలా బాగుంది. చూడు ఫోన్లోనే ఉంటుంది ఎప్పుడు. క్యాడీకి టిపి తెచ్చిపెట్టుకుంది. నడు తిందాందా, టైం అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది. బుజ్జమ్మ మాట్లాడు. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఏం తెచ్చినావు? ఇడ్లీ తెచ్చినావా? నీకు నాకు తెచ్చుకున్నావా? అవును, తినవుగా, టిఫిన్ చేయవు కదా, బయట ఫుడ్ నచ్చదుగా నీకు. అంటే తింటా మమ్మీ. ఎందుకు తింటావు? తినొద్దు అట్లా, జ్వరం వస్తుంది. బయట ఏంటది పౌడర్ బాగా చేసుకుంటున్నావు? అవిసె గింజల పొడి. ఎందుకు? నీకు ఇష్టం లేదు కదా? ఎందుకు ఇష్టం లేదు? తింటా, బాగుంటుంది తెలుసా. ఇంకా మమ్మీ ఇంకేం దోశలకు నానబెడదామని అనుకుంటున్నాను. ఎందుకే? తిననీకే. దోశలు వద్దు, ఇంకేమన్నా చెయ్యి. ఇడ్లీ చేయాలా? ఇడ్లీ కాలు మొక్కుతాను, ఇడ్లీ మాత్రం చేయకు. అందుకనే అంటున్నా దోశ చేస్తాను. ఏడుందే మన దగ్గర బియ్యము, దొడ్డు బియ్యం లేవు కదా. బా పెట్టే మరి, ఏం ఆలోచించకు, పెట్టి పడేసి. టిఫిన్ ఏంది? అన్నం చేసి పాస్పోర్ట్ ఆఫీస్కి పోవాలి కదా రేపు. ఎట్లా 11:30కి 12 గంటలకు ఉంది అపార్ట్మెంట్, 12:30కు ఉంది. ఇప్పుడు చూసినా పేపర్లో 12 గంటలకు పోయి నిలబడాలి ఆడ. 15 నిమిషాల లోపలికి పంపిస్తారు. 15 నిమిషాలు అయిపోతుంది, పటా అయిపోతుంది. టోలీ చౌకి. నువ్వు రేపు ఇంటి దగ్గర ఉంటావేమో, పోయి వచ్చిన తర్వాత దొరుకుదాం ఇల్లు. సండే రోజు దులుపుదాం పాటే. ఏడికి పోయేది ఉంది? ఎక్కడికైనా పోయేది ఉందా చెప్పు. ఇడ్లీ ఎంత తెలుసా? ఎంత అనుకుంటున్నావా ఇడ్లీ? 25. అదే పప్పులో కాలేసినావు, జస్ట్ 15 రూపాయలే. నిజం మమ్మీ. బాగుందా లేదా ఇడ్లీ? చట్నీ కూడా బాగుంది. గుడి దగ్గర 15 రూపాయలు. ఒకసారి పోయినా కానీ షాప్ బంద్ ఉండదు. షాప్ కాదు అది, ఇట్లా పెద్ద 4 పయ్యాల బండి ఉంటుంది చూడు, దాని మీద ఉంటుంది అంటే.
నేను ఈడ తెచ్చినాము అందుకే 25 అన్న. 25 ఈడ ఉంది, ఆడైతే 15 రూపాయలే ఎనీ ఐటమ్. వడ ఉందా అండి దగ్గర? వడ వడబి ఉంటుంది, అవి 4. అవు నేను నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అందరూ శివయ్య మాల వేసారు కదా, నైట్కి టిఫిన్ పెడదామా, వాళ్ళకి భిక్ష చేపిద్దామా? మమ్మీ ఎక్కడికైనా పోదామా రేపు? రేపు సాయంత్రం ఎగ్జిబిషన్ పోదాం, సరేనా? ఎట్లా పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది, ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి జస్ట్ రిలాక్స్ తీసుకొని సాయంత్రం 4 గంటలకు అట్లా 5 గంటలకు ఎగ్జిబిషన్ పోదాం, సరేనా? 4:30కి అట్లా ఎగ్జిబిషన్ పోదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఈరోజు ఒక్కరోజు ఓపిక పట్టు, రేపు ఖచ్చితంగా మాత్రం ఎగ్జిబిషన్ తీసుకొని పోతాను, ఓకేనా? ఇంకా విశేషాలు ఏం ఎక్కువ పని చేయకు, నా మాటను, వీడియో ఉందని కాదు, ఎక్కువ పని చేయకు, ఎంత చేయాలో అంత చేయి. చలి పెడుతుందంట, పనుకో, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పో, ఇవన్నీ చేసి ఇంటికి రా, సరేనా? క్యాప్సికన్ నేను చేసాను మమ్మీ, క్యాప్సికన్ ఈరోజు అయితే మస్తు చేసింది మా వరలక్ష్మి, సూపర్ చేసింది. తింటుంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు బాత్రూమ్ వస్తుందా అన్నట్టుండే, కానీ ఆమె బాగానే చేసింది. ఎందుకంటే నిజం చెప్తున్నా మమ్మీ, నిజం చెప్తున్నా, మంచిగా ఉంది. కానీ ఏంటంటే ఎక్కువ కూర నానెత్తికి చంపుతుంది. ఇది చూసుకోండి, కొంచెం కూర ఏమన్నా, కొంచెం అన్నం ఏమన్నా, ఏం చేసినావు చెప్పు, ఇంతగానే వేస్తా కూర. కడుపు నిండాలి. ఇప్పుడే ఇడ్లీ తిన్నావు కదనే, ఇట్లా ఉంటుంది నా కడుపు. దేవుడు అదేంటి, దేవుడు ఆలోచింది. నువ్వు మనుషులు మన కడుపు చూస్తే భార్య అయిపోయి నా కడుపు చూసింది ఫ్రెండ్స్. ఇంకా చూడు ఇట్లా మాట్లాడుతుంది, ఇష్ట పెడుతున్నావు అనే నా మీద. 3 महीने तुम काम न करो. वही अल्लू अल्लू काम कर रहे मालूम, थोड़ा बारीक काम नहीं उठा रहा हूँ. अल्लू प्रेग्नेंट है. मैं प्रेग्नेंट हूँ. तुम? ఇది నాకు ఒక అలవాటు, మా వరలక్ష్మి ఎందుకు టిఫిన్ అని ఇలా ప్లేట్ పెడుతుంది, నాకైతే ఇట్లా అలవాటు భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు మాట ముచ్చట అయ్యిందంటే, ఈ మధ్య నేను అడిగిన వరలక్ష్మికి, ఏమమ్మా మరి ఈరోజు పని పోమంటావా ఎట్లా అంటే, పో పని పో, ఇక ఏం చేస్తావు. ఇక మా అన్న హాయ్ बोलो भैया, कितने दिन से कर रहे काम? 1 महीने नहीं, आप छोटा उम्र से कर रहे हैं, नहीं तो बड़ा उम्र? मैं तो अभी 5 साल हो गए. 5 साल हो गए. कैसा है जिंदगी, अच्छा है? सही है, करने वाला का अच्छे है. आपका भाभी को तुम अच्छा देख लेता? हाँ. कभी कभी झगड़ा है तो पहले कौन सॉरी बोलेगा? सारे के लिए बोलता है. हाँ, कुछ नहीं बोलता. हमारा भाभी आके कुछ नहीं बोल रही सॉरी बोल के, कहीं को झगड़ा तो होते रहते हैं. एक काम तो सही, एक बात तो सही है भैया, बोलो. नाइट में घोड़ा पंचायती होते, सुबह में दोनों मिलके ऐसा हंसते हैं, कभी भी हंसते हैं ना. हाँ, చెప్పలేకపోతుండు జరా, అంత ఎక్స్పోర్ట్ కాదు కదా. నేనైతే ఒకటే, నేను నైట్ పూట వరలక్ష్మితో ఎంత గొడవ పడతానంటే, దేనికి గొడవ అంటే కారణం ఒక్కటే చెప్తాను చూడండి. ఆమె 8:30 వరకే వీడియో, ఏం చూసినా సంథింగ్ ఫోన్ ఏదైనా వాడు 8:30 వరకే, 9 గంటల వరకే, అంతకన్నా మించి పోనీయను. అయితే కాకోకు 9 గంటలకు పనుకోవాలా, 4:30కి 5 గంటలకు లేవాలా, అంతే. ఏందో 7 గంటల వరకు, 8 గంటల వరకు, 10 గంటల వరకు పనుకునేది ఏముంది చెప్పు. ఆరోగ్యం మనకు, నా భాష, నా యాస స్టార్ట్ చేసిన చూడండి, నాకు కంప్లీట్ నా ఆంధ్ర భాష కంప్లీట్గా మాట్లాడతా. మీకు ఎట్లుందో మీకు చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? నేను నా వర్క్ అయితే
ఒకప్పుడైతే నాకు మ్యారేజ్ కాకముందు చాలా చాలా వరకు ఎవరు సపోర్ట్ చేయలే భయ్య. ఇప్పుడు చెప్తున్నా హార్ట్ఫుల్గా ఒక్కరికి సపోర్ట్ చేయలే. ఎందుకు చేయలేరు అంటే మన దగ్గర ఇది లేకుండే. చలో ఒకవేళ మన దగ్గర ఇది ఉండింటేనా ఎవరైనా చూస్తుండేనేమో, ఎవరైనా దిగుతుండేనేమో. ఇంత లేదు. మళ్ళీ మీ నుంచి మాటలు సరే పోని మనోలే అని సాయం చేస్తే మన గురించి వేరే దగ్గర తప్పుగా చెప్పడం చాలా జరిగినాయి నా లైఫ్లో. చాలా అంటే చాలా జరిగినాయి. సో అన్నీ ఒకటి దాంట్లో చెప్తే బాగుండదు కదా. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. నాకు నిజం చెప్తున్నా హార్ట్ఫుల్గా మ్యారేజ్ అయిన తర్వాత ఒక కొన్ని రోజులకి ఎవరు ఎసా ఉండాలనేది స్టార్ట్ అయింది. అంటే మ్యారేజ్ కాకముందు నాది ఇప్పటికి చెప్తున్న చిన్నపిల్లల మనస్తత్వమే ఉంది. ఎందుకంటే ఎవరైనా మనకొచ్చి ఏదైనా మాట అన్నారనుకోండి, ఏదైనా తిట్టిర్రనుకోండి, సరేలే అని కోప్పడేది. దాని తర్వాత కొద్దిసేపుకి పోయి మళ్ళీ యథావిధిగా మాట్లాడేది. నాకు ఎందుకు గొడవ, ఏం వచ్చేది ఉంది, ఈరోజు గొడవ పడితే రేపటికి ఏముంది అనే ఒక ఆలోచనతో అయితే వాళ్ళతో సరదాగా ఉండేది. ఆ సరదా కొంచెం మారిపోయి మళ్ళా మిగతా అంటే వీడు ఏమన్నా పట్టించుకోడు, ఏమన్నా తిడతాడు, అరే ఏమన్నా ఫన్నీగా చూస్తాడు అన్న. నేను ఒక్కటే చెప్తున్నా మా ఎవ్వరికైనా, నేను నవ్వడానికి కారణం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అని నేను అనుకుంటున్నా. నా పక్కన వాళ్ళతో కొంచెం క్లోజ్గా మాట్లాడితే కథం మనోళ్ళని అనుకుంటా భయ్యా. ఉన్నవాసం చెప్తున్నా, మనోళ్ళ కోసం ఎంత ప్రయత్నమైనా చేస్తా. నా వంతు సాయం నేను చేస్తా ఖచ్చితంగా. నా దగ్గర ఇది లేకపోతేమో కానీ నాకున్న కష్టంతో ఏదో ఒక సాయం చేయగలుగుతా. ఇదైతే నేను కంపల్సరీ చెప్పగలుగుతున్నా. ఇంకో విషయం చెప్పాలనుకుంటే, వరలక్ష్మి నిన్న వీడియో చూసింది. ఆమె ఎప్పుడు చూసిన వీడియో సగం చూస్తుంది. ఇప్పుడు లంచ్ టైంలో మేము అన్నం తిన్నికి దిగినాం కదా, దిగినప్పుడు నేను అడిగిన తిన్నావా ఎట్లున్నా అంటే ఎవ్రీడే చేస్తా. నేను చేయకపోతే ఆమె మిస్ అయినా ఆమె నాకు చేస్తుంది ఫోన్ ఖచ్చితంగా. మా ఇద్దరి మీద మేము 1 నుంచి 30 మినిట్స్ మధ్యలో నేనైనా చేస్తా, లేకపోతే ఆమెనా చేస్తుంది. ఇట్లా ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుండడం వల్లనే కదా మేము ఇన్ని రోజులు ఆనందంగా, ఎవరు ఎన్ని ఇబ్బందులు ఎన్ని పుల్లలు పెట్టినా కానీ ఆ పుల్లలే ఎరిగిపోలే. కానీ మేమైతే అంత స్ట్రాంగ్ ఉన్నాం భయ్య. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పటికీ ఇంకెప్పటికైనా హస్బెండ్ వైఫ్ ఏ విషయంలో గొడవ పడ్డా, పంచాయతీలు అయినా ఏదైనా కానీ ఆమె గురించి భర్తకు తెలిసి ఉంటే చాలు, భర్తకి ఆమె గురించి తెలిసి ఉంటే చాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వాళ్ళని అదుపులో పెట్టుకునేది ఒక భార్యనే. భర్త ఆవేశంలో నాకు కోపం వస్తే నిజం చెప్తున్నా, కోపం వచ్చింది అనుకో, కోపం వస్తే అని అన్నాను కదా, అప్పటికి ఆపేసిన, ఏమనుకోకండి. అయితే ఈరోజు డికాషన్ మేడంకి అడిగితే నిజంగా డికాషన్ పెట్టింది. కానీ కొంచెం అదేంది ఏమంటారు, డికాషన్కి సంబంధించిన సంథింగ్ అది వేసింది. సో నేను ఏమనుకున్నానంటే సరేలే ఏం చేద్దాము, సార్బే అన్నాడు. బంగారం ఏం చేస్తున్నావురా, పొట్టి బంగారం ఏమో చేస్తుందిరా నా కోసం. నీకోసం కాదు, ఎందుకురా పొట్టి బంగారం? ఏడ బంగారం ఏడ పెట్టాలా? అప్పుడప్పుడు మా బంగారానికి పిచ్చిలేస్తుంటుంది ఫ్రెండ్స్. అందరూ ఏమంటారు, ఈరోజు ఏం జరిగిందంటే ఓ విషయం జరిగింది. ఏ విషయం అంటే అది ఉండి నేను చేస్తుందా, రొట్టెలు చేస్తుందా, నీ కష్టం నేను ఎందుకు ఉండాలి, నేను నీకు చేస్తామా మీ కష్టం, ఎందుకు కొడుతున్నావు? ఇదేనా మర్యాద? అయితే పొద్దుగాల మేడం ఉండే ఇంటి ఆమె, మేడం చాయ్ ఈరోజు ఒకరోజు డికాషన్ పెట్టండి, అందరికి మంచిగా ఉంటుంది, హెల్త్కి మంచిగా ఉంటుంది అని అంటే మేడం లోటడ్ చేసింది డికాషన్. లోటడ్ అంటే లోటడు, ఆ 2 నిండిపోతే చూడు అంతా చేసింది. అంతగానం తాగుతారా మీ వాళ్ళు అంటే లోటలు తాగుతారు మేడం అన్న. లోటలు తాగితే దీంట్లో 7 వరకు సగం వరకు చేసిన తర్వాత పోసింది. అందరు ఛాయ్ తాగుతూ ఉండేది. ఛాయ్ అనుకొని నోట్లు కడుక్కొని అందరూ అది వేసుకుంటారు కదా, పాన్ మసాలా
అవేవో నోటికి అంటుకొని పెట్టుకుంటారు కదా, అది పెట్టుకుంది. అరే చాయ్ వచ్చింది, రవి గారు తెచ్చిచ్చిండు, ఏందో ఆశ్చర్యం అని చూస్తే అరే డికాషన్ ఏందిరా అంటే, అన్న మీరు ఎప్పుడు డికాషన్ హోటల్లో ఉంటారుగా అన్న, మీరు ఎక్కువ డికాషన్ తాగుతారు కదా, ఇంకా డికాషనే తెచ్చిచ్చిన అన్న, చెప్పిన డికాషన్ చేయండి మేడం, ఎప్పుడు ఛాయే కదా అని అన్న. అంటే అరే మా నోట్లో మన్ను కొడితేవి కాదురా, అరే నీకేనా మేము ఏమైనా చేసినామా రా ద్రోహం అని అంటుండు. మరి అట్లా తాగడుతుంటే నీకు ఒక్క ఆయనకి అందరికి చాయ్ ఇచ్చి నాకు ఒక్క అమ్మాయికి ఒక్క ఆయనకి డికాషన్ పెట్టినాం అనాలి. మొత్తుకుంటుండు. అరే ఇంకోసారి పిచ్చి పిచ్చి, అరే నీకు ఇంకా చిన్నపిల్లల వేషాలు ఇంకా ఉన్నాయిరా, నీకు దండం పెడతారా, అరే నీకేం చేయాలి అర్థమైతే లేదురా అరే నాకు అని అంటుండు. ఈరోజు అయితే మల్లేషన్ ఎక్స్ప్రెషన్, లడ్డు ఎక్స్ప్రెషన్, ఇంకో ఆయన కర్ణాటక ఎక్స్ప్రెషన్. ఇంకా హైలైట్ ఏం తెలుసా, ఇంకో విషయం ఏం తెలుసా, మొత్తానికి డికాషను లోటడు పోసిన తర్వాత మేడం వచ్చి బాబు ఇంకా డికాషన్ ఉంది, మీరు తాగాలనుకుంటే ఇంకా వేడి చేసి తాగిపిస్తా అంటే, మేడం వద్దు మేడం ఎవరు మాట. ఇంకో విషయం ఏంటంటే సార్బి తాగిండు, అది హైలైట్. నువ్వు చక్కెరకు బదులు డికాషన్ అదేంది చాయ్ పత్తి ఎక్కువ వేసినావా అంటే, అవునండి మీకెట్లా తెలిసిందంటే తాగేది నేనే కదా ఫస్ట్ అన్నట్టు. సార్ నేను ముందే చెప్పానా, ఎప్పటికైనా భర్తలే బలి కావాల్సింది, ఎందుకంటే అవునా ఇక సరేలే అని వాళ్ళిద్దరు ఫన్నీగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే నేను అనుకున్నా నిజంగా హార్ట్ఫుల్గా జర పుదీనా అల్లం వేసి నిమ్మకాయ పిండి అట్లా వేస్తుందేమో అనుకుంటే మొత్తం కాదు, అట్లా అనుకొని అవునా రవి చక్కెర సరిపోయిందా అంటే, సరిపోయింది మేడం, ఛాయే సరిపోయింది మేడం, ఇక ఛాయ్ చేద్దాం మేడం, ఇక అనలేక తిట్టలేక నవ్వలేక అందరూ బయటకు వచ్చిన తర్వాత నేను కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయినా కదా, అరే నీకు దండం పెడతారా, నువ్వేమైనా తాగాలనుకుంటే మేము ఆడ కూర్చుంటాం హోటల్లో, ఆ డికాషన్ తాపిస్తారా, ఈడ మాత్రం నువ్వేం ప్రయోగం చేయకరా అని అంటుండ్రు. అది జరిగింది ఫ్రెండ్స్. ఇక మొత్తానికి అయితే ఈరోజు అయితే వాళ్ళు డికాషన్ తాగిందేమో కానీ నేను చెప్పగానే మేడం చేసి పెట్టి అందరి నోళ్ళు కరెక్ట్. లే నువ్వు అట్లా బి అనుకోకు, మేడం ఆల్రెడీ 1/2 లీటర్ పాల ప్యాకెట్ చూపించింది నాకు, ఉన్నాయి పాలు రవి. అరే ఆశ ఉండదు మమ్మీ, అరే నేను చేసే వర్క్ దగ్గర మాత్రం వాళ్ళు అట్లా లేరు మమ్మీ, ఎంత కావాలంటే అంత లోట చాయ్ పోషిస్తా అంటారు, కుల్లగా చిక్కగానే. నువ్వు బి చేయవు అట్లా. నువ్వు పొద్దుగాల అన్నావు చూడు, మంది తిండుడేమో లట్టలు వేసుకొని తింటావు, అదే నా దగ్గరకు వస్తేనేమో గదే గిట్లా చేసినావు గట్లా చేసినావు ఓంకలు పెట్టుకుంటూ ఉంటావు. ఇదే మాట అన్నావు కదా నువ్వు, గిట్లా అంటారా భర్తకి? గిదేనా మర్యాద, గిదేనా వాల్యూ, ఇదేనా నువ్వు ఒక మొగాడికి ఇచ్చే మర్యాద? చూసారా ఫ్రెండ్స్, ఇలా మాట్లాడితే గిట్లనే ఉంటుంది. అరే కాదు మమ్మీ, అది కాదు, నువ్వు నాతో ఏం మాట్లాడేది ఉంది చెప్పు. నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసిందంటే ఉండు నేను అదేమో అన్నావు కదా మమ్మీ, నీతోనే మాట్లాడుతున్నా అంటే నేను డోర్ ఓపెన్ చేసి ఎవరున్నారబ్బా ఎవరైనా వచ్చిర్రా అని ఇట్లా చూస్తుంటే మళ్ళా వచ్చి అరే అమ్మతో అరే బచ్చి అట్లుంటుంది. ఎట్లుంది ఈరోజు డే, ఎట్లుంది బంగారం? ఏడ్చినట్టుందా? అట్లనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు మేము ముందుకి మేము రావాలనుకుంటున్నాము. ఈరోజు నా లైఫ్లో ఇలా మేడం చెప్పగానే డికాషన్ చేసి దాంట్లో చక్కెర లేకోకుండా మొత్తం సేదు చేసి అక్కడ ఉన్న సార్ నాగం చేసిన తర్వాత మా నలుగురు టీంనే ఆగం చేసేసారు. ఇక వాళ్ళు ఇక చూసుకొని రైట్. నేను అదే చెప్తున్నా, తాగాలనిపిస్తే కొంచెం పెట్టి మేడం అనాలి.
సరే నువ్వు నాశనం అయింది కాక నాతో పాటు మిగతా వాళ్ళందరం నాశనం నేను కోరుకున్నాను. లే మమ్మీ, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే యోగా క్లాస్లో పొద్దుగాల ఏం జరిగిందంటే, ఈ మధ్య డర్రులు ఎక్కువ వస్తున్నాయి కదా, వాళ్ళేమన్నారంటే చాయ్ బదులు డికాషన్ తాగన్నారు. నువ్వు చాయ్ తాగవు కదా. అదే నేను చాయ్ తాగాను కదా డికాషన్. అరే నాకు ఒక్కరికి వస్తుండొచ్చా, మిగతా వాళ్ళందరికీ డర్రు వస్తుండొచ్చా అని కొంచెం డౌట్ఫుల్గా అందరికి డికాషన్ తాగిపించినాను. అన్న నీకు దండం పెడితేనే మాకు వస్తలేవే, నీకు ఇంకోసారి మాత్రం నవ్వలేక సరే. ఇంకోటి తెలుసా, చాయ్ నవ్వుకుంటూ చేయి మీదనే పడ్డది. అట్లనే నవ్వుతున్నాను నేనైతే, డర్ర అనుకుంటా. ఇంకా వాళ్ళకి ఎట్లా చెప్తున్నా అంటే, మేడం డికాషన్ తాగితే పిత్తులు రావు. ఆల్బీ మంచిగా వింటుర్రే, అదే అర్థమైతే లేదు. తెలుగోళ్ళా? తెలుగులే. రోజు